ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల వర్గీకరణ జరిగితే ఈ 76, 77 సంవత్సరాల ఇండిపెండెన్స్ వచ్చి 47 నుంచి ఇప్పటి వరకు 76, 77, 76, 76 ఇన్నేళ్లలో విస్మరణకు గురైన ఒక సమూహానికి బెనిఫిట్ జరగబోతున్న ఒక 2, 3 కులాల పేరు చెప్పండి. నాకు తెలియక అడుగుతున్నాను. మన దగ్గర ఉన్న వాళ్ళు అసలే ఈ అభివృద్ధి అంటని వారు ఉంటారు కదా, అలాంటి వారికి అంబేద్కర్ ప్రసాదించిన రిజర్వేషన్ అందుతుంది అనేది ఒక 2, 3 కులాల పేరు చెప్పండి. సింగిల్ ఉదాహరణ ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు వర్గీకరణ 2020 దాకా అమలు జరిగింది. అమలు జరిగినప్పుడు అప్పుడు ఏం జరిగింది అని చెప్పానంటే, సపోజు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఈ 450 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలకి. ఎవ్రీ ఇయర్ రిక్రూట్ అయ్యే, ఎవ్రీ ఇయర్ అడ్మిషన్స్ పొందేటువంటి సీట్లు 450. ఈ 450 సీట్లు ఉమ్మడిగా ఉన్నప్పుడు రిజర్వేషన్ ఏం జరిగిందంటే, దాదాపు 400 సీట్లు మాల కులస్తులకే వెళ్ళాయి. ఎవ్రీ ఇయర్ ఎంబీబీఎస్ సీట్లు వర్గీకరణ లేకపోవడం వల్ల 400 సీట్ల దాకా కూడా మాలవారికే వెళ్ళాయి. కానీ ఏబిసిడి వర్గీకరణ అమల్లోకి వచ్చినాక తొలిసారిగా కంపల్సరీగా 30 సీట్లు పారిశుద్ధ్య కులాలు, రెల్లి, మేతర్ లాంటి కులాలకు వెళ్ళినాయి. ప్రతి ఏటా 30 సీట్లు వాళ్ళకి వెళ్ళినాయి. ఒక 10-20 సీట్లకే లిమిట్ అయ్యేటువంటి మాదిగలకి మొట్టమొదటిసారిగా 7%, 15%లో 7%, 250 సీట్లు ఎవ్రీ ఇయర్ మాదిగలకు వచ్చినాయి. 250 సీట్లు, 450లో 250 మాదిగలకు వచ్చినాయి, 30 పారిశుద్ధ్య కులాలకు వచ్చినాయి. 230కే పరిమితం, వాళ్ళ ప్రపోర్షన్ వరకే మాల అనుబంధ కులాలు 230 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది ఎంబీబీఎస్లో. ఇది దాదాపు 400 సీట్లు పొందేటువంటి మాల కులస్తులు వాళ్ళ జనాభాకి పరిమితం అవుతూ, జనాభా దామాషాకి 230 సీట్లకి పరిమితం కావాల్సి వచ్చింది ఎవ్రీ ఇయర్. అట్లాగే ఆది ఆంధ్రులు, ఈ ఆది ఆంధ్ర అనేటువంటి దానికి కూడా 30 సీట్లు గ్యారంటీగా వెళ్ళాయి. ఇది జరిగింది. ఒక ఉదాహరణ చెప్పాలని చెప్పానంటే, అంతెందుకు అసలు ఇప్పటికీ కూడా చూడండి, తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం షెడ్యూల్డ్ కులాల జనాభా 54 లక్షలు ఉంది. కడపటి జనాభా లెక్కల ప్రకారం, కడపటి జనాభా లెక్కల ప్రకారం 54 లక్షలు ఉంటే 14 లక్షల మంది మాలవారు ఉన్నారు, 35 లక్షల మంది మాలవారు ఉన్నారు, మిగతా చిన్న చిన్న కులాలు మిగతా వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభుత్వాలు చూడండి ఎంత వలపక్షంతో రాజకీయ పార్టీలు నిన్నటిదాకా 10 ఏళ్ళు వెళ్ళిపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరికి ప్రాతినిధ్యం ఇచ్చినాయి? ఎంపీలుగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ ఎవరికి రాజకీయ ప్రాతినిధ్యాలు ఇచ్చినాయి? ఉప ముఖ్యమంత్రులు ఎవరయ్యారు? అసెంబ్లీ స్పీకర్లు ఎవరయ్యారు? లేకపోతే మంత్రులు ఎవరయ్యారు? ఒక్క ఉదాహరణ చెప్పండి. మొత్తం వాళ్ళకే ఇచ్చినాయి, మాలవారికే ఇస్తున్నాయి. స్టిల్ పెద్ద జనాభాగా ఉండి అన్యాయం అయిపోయినటువంటి మాదిగలందరినీ కూడా వెనక్కి దోసేసి ఇప్పటికీ కూడా, ఇప్పుడు అదేదో సినిమాలో ఇప్పటికీ నీ చేతుల్లోనే ఉంది నాన్న నా చెయ్యి అన్నట్టుగా, ఇప్పటికీ అవకాశాల గంప, అవకాశాల బుట్ట, అవకాశాల పళ్ళెం కుండ వాళ్ళ చేతుల్లోనే పడుతున్నాయి రాజకీయ పార్టీలు. అది ఎంతవరకు సబబు చెప్పండి? ఆలోచించుకోవాలి. టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా మేము చెప్తున్నాం, నాగర్ కర్నూలు నుంచి పెద్దపల్లి దాకా మాదిగలకే టికెట్లు ఇవ్వాలి. ఎంపీ సీట్లలో మాలవారికి ఇవ్వడానికి వీల్లేదు. జనాభా దామాషా ప్రకారం మాదిగలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటే కూడా మాదిగ వారికే ఇవ్వాలి. కానీ మీరు చేస్తున్నటువంటి అక్రమాలు ఏంటి? కీలకమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వ పదవులన్నీ కూడా తీసుకెళ్ళి కుటుంబాల పరంగా, ఒకళ్ళకి కాదు, మళ్ళీ ఒకే కులంలోని కొన్ని కుటుంబాలకే ఇచ్చేటువంటి పద్ధతి ఏదైతే నడుస్తూ ఉందో భారత రాజకీయాల్లో, అది ఇక్కడ కూడా జరుగుతూ ఉంది. తప్పు, అది మార్చుకోవాలి. మాదిగల వాటా జ్యేష్ఠ భాగం, సింహభాగం, ప్రధాన భాగం జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకి ఇవ్వాలి రాజకీయ ప్రాతినిధ్యాల్లో. మాలవారి వాటా నెక్స్ట్, వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళకి ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ మాటకు వస్తే వాళ్ళకి ఇవ్వండి. అంతేకాదు, చిన్న కులాలు ఉన్నాయి, బైండ్ల, డక్కలి, చిందు, మాస్టి, లేకపోతే నేతకాని, లేకపోతే మన్నె, ఇలాంటి కమ్యూనిటీస్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి అవకాశాలు కూడా వాళ్ళకి ఇవ్వండి. అట్లా కాకుండా పొందిన కుటుంబాలు, పొందిన కులాలు ఒకటే కులానికి మళ్ళీ ఇప్పుడు ముతక సామెత ఉంది,
వెనకటికి పిర్రలను చూసి పేటేశారంట అని చెప్పి. ఈ పిర్రలను చూసి పేటేయటం ఏంటి అంటే ఎవడు బలవంతుడైతే వాడికి పేయటం వేయటమేనా? అవకాశాలు కల్పించడమేనా? ఎవడు దొమ్మి చేయగలిగితే వాడేనా? పార్టీ అవకాశాలు, ప్రభుత్వ అవకాశాలు కాదు. అంబేద్కర్ రాజ్యాంగం, భారత రాజ్యాంగం, స్వతంత్ర భారత రాజ్యాంగం ఈ చూసి పేటలేసే విధానానికి వ్యతిరేకము, రాజ్యాంగం వ్యతిరేకము. అభివృద్ధి చెంది ప్రాబల్య కులాలుగా, జాతులుగా రూపొందినటువంటి వాళ్ళతో పోటీ పడలేని స్థితిలో, దుస్థితిలో ఎస్సీ ఎస్టీలు ఉన్నప్పుడు రాజ్యాంగం వాళ్ళ కోసం విద్యా, ఉద్యోగ, రాజకీయ సంక్షేమ రంగ రిజర్వేషన్లు కల్పించింది. వాటిని పొందాలని కల్పించింది. అదే సూత్రంతో ఈరోజు కల్పించినటువంటి రిజర్వేషన్ అవకాశాలను కూడా 70 ఏళ్ల తర్వాత మాదిగలు పొందలేకపోయారు. డక్కలి, చిందు, బైండ్ల, మేతార్, మరి గొడగలి, గొడారి, పాకి, పంచకం, మాతంగ, మాంగు పొందలేకపోయారు. కాబట్టి మాదిగ ఉద్యమం వచ్చింది వాళ్ళందరి పక్షాన. ఈరోజు ఎంత గొప్ప విషయం అంటే మాదిగ ఉద్యమం స్ఫూర్తితో తుడిందెబ్బ ఉద్యమం వచ్చింది ఎస్టీల్లో. లంబాడీలు, లేకపోతే సుగాలీలు, లేకపోతే ఎరుకుల వాళ్లే మొత్తం ట్రైబల్ రిజర్వేషన్ తీసుకెళ్తున్నారు. అట్లా వీల్లేదు, ఎస్టీ రిజర్వేషన్లు కూడా వర్గీకరణ చేయాలని చెప్పి చెంచువాళ్ళు, కోయవాళ్ళు, లేకపోతే యానాదులు వీళ్ళందరూ కలిసి తుడిందెబ్బ ఉద్యమాన్ని మొదలుపెట్టారు ఎస్టీల్లో. అట్లాగే బీసీ రిజర్వేషన్లు 130 కులాలు ఉన్నాయి బ్యాక్వర్డ్ క్లాసెస్లో సుమారుగా. కానీ ఒక పిడికెడు కులాలే మళ్ళీ పొందుతున్నారు బీసీలలో. కానీ మాదిగ ఉద్యమం స్ఫూర్తితో అక్కడ ఎంబీసీ ఉద్యమం వచ్చింది, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉద్యమం వచ్చింది. చిన్న కులాలు ఉన్నాం మేము, పూసల, బుడబుక్కల, లేకపోతే పాముల, కాటిపాపల, గంగిరెద్దుల, మేము కూడా బీసీలమే. కాటిపాపల, బుడబుక్కల, లేకపోతే గంగిరెద్దుల ఇవన్నీ చిన్న కుమ్మరి, వడ్డెర, వీళ్ళంతా కూడా మొదలుపెట్టారు. ఎంబీసీ ఉద్యమం మొదలుపెట్టారు మాదిగ ఉద్యమం స్ఫూర్తితో. మా ప్రాతినిధ్యాలు మాకు కావాలి విద్యా, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, సంక్షేమంలో అని చెప్పి ఎంబీసీ ఉద్యమం మొదలుపెట్టారు. మేము ఉద్యమం మొదలుపెట్టిన తర్వాతనే ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం వచ్చింది. మేము ఉద్యమం మొదలుపెట్టిన తర్వాతనే ఎస్సీ ఎస్టీ పర్మనెంట్ స్టేట్ కమిషన్ వచ్చింది. మేము ఉద్యమం మొదలుపెట్టిన తర్వాతనే విప్లవ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కుల నిర్మూలన పోరాట సమితి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితులు, లేకపోతే ప్రభుత్వాలు కుల వివక్ష వ్యతిరేకంగా సైకిల్ యాత్రలు, రాజకీయ పార్టీలు సైకిల్ యాత్రలు మొదలుపెట్టినాయి. అంత సమన్యాయ స్ఫూర్తిని మాదిగ ఉద్యమం తెచ్చింది సమాజంలో వ్యవస్థీకృతంగా. రాజ్యాంగం మనకు ఒక ఆదర్శంగా ఉంది, బట్ దాన్ని అమలు చేయనటువంటి ఆధిపత్య కులాల ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ముందు మిగిలినటువంటి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల్లోని వాళ్ళే మళ్ళీ అనుభవిస్తున్నారు. కాబట్టి అంటే ఒక డిజైన్, అసమానతలతో కూడిన వ్యవస్థీకృతమైనటువంటి కులం డిజైన్ అనేటువంటిది ఇక్కడ నడుస్తూ ఉంది. ఎవరు రిలేటివ్లీ డామినెంట్ అయితే వాళ్ళ కాడనే విద్యా, ఉద్యోగ అవకాశాలన్నీ పోగుపడుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా ఒక అద్భుతమైనటువంటి సమన్యాయం కోసం మాదిగ ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం స్ఫూర్తితో ప్రభుత్వాల్లో మార్పు వచ్చింది, వ్యవస్థల్లో మార్పు వచ్చింది, న్యాయ వ్యవస్థలో మార్పు వచ్చింది, చట్టాలు చేసేటువంటి చట్టసభల్లో మార్పు వచ్చింది, ఆధిపత్య మీడియాలో మార్పు వచ్చింది, పౌర సమాజంలో మార్పు వచ్చింది. ఎస్, మాదిగలు చేస్తున్న ఉద్యమం పంపిణీ న్యాయం కోసం జరుగుతుంది. వాళ్ళు ఎవరి కడుపు కాడ, ఎవరి నోటికాడ అవకాశాలు అక్రమంగా అడగటం లేదు. వాళ్ళకంటే వెనకబడ్డటువంటి వాళ్ళకి ముందు అవకాశాలు ఇవ్వండి, ఉన్నటువంటి అవకాశాలలో సమన్యాయం కల్పించండి అంటున్నారని చెప్పి పౌర సమాజం కూడా ఈరోజు ఒక సహానుభూతిని, ఒక మహాసంఘీభావాన్ని మాదిగ దండోరు ఉద్యమం పట్ల కల్పించింది. కాబట్టి ఈరోజు ఈ మాదిగ దండోరు ఉద్యమము స్థిరంగా ఒక కంటిన్యూగా ఒక కొనసాగింపుగా తీసుకొచ్చినటువంటి వ్యవస్థీకృతమైన మార్పులు సమాజంలో ఎన్నో జరిగినాయి. ఈ స్ఫూర్తినే ప్రభుత్వాలలో, పౌర సమాజంలో మరింత పెరగాలి. ఇప్పుడు మమ్మల్ని చూసే ఓబీసీలంతా కూడా ఎస్, మాకు కూడా ఎస్సీ ఎస్టీ చట్టం లాంటి చట్టం చేయాలి పార్లమెంట్లో, మాకు కూడా జనాభా దామాషా ప్రకారం పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వాలి, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అంటున్నారంటే ఎవరిచ్చిన స్ఫూర్తి ఇది? కాబట్టి ఇలాంటి ఒక ప్రజాస్వామిక సమాజం కోసం, ప్రజాస్వామిక ప్రభుత్వాల కోసం, ప్రజాస్వామిక వనరుల పంపిణీల కోసం వ్యవస్థీకృతంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ వనరుల్ని
పంపిణీ న్యాయం మేనర్లో పంచాలనేటువంటి ఒక ఒక ఉద్యమంగా జరుగుతున్నప్పుడు సమాజాన్ని మొత్తం కుదిపేసింది ఈ ఉద్యమం. కానీ కొద్దిమంది, పిడికిడి మంది అదనంగా అవకాశాలు పొందినటువంటి కమ్యూనిటీలోని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సంఘాల పేరుతో రాజకీయ అవకాశాల కోసం, లేకపోతే సొంత కులాన్ని రెచ్చగొట్టి ఒక అన్యాయమైనటువంటి వర్గీకరణ వ్యతిరేక వాదనలు, వితండమైన హాస్యాస్పదమైన నవ్వుకునేటువంటి సమాజం వ్యతిరేకించేటువంటి యాంటీ నేషనల్, యాంటీ దళిత్, యాంటీ సోషల్ ఇంజస్టిస్ వాదనలతో ముందుకు రావడం అనేటువంటిది చాలా దయానకమైనటువంటి విషయం. ఇట్లాంటి తప్పుడు వాదనల్ని కట్టిపెట్టండి. ఇప్పటికైనా మీరు తప్పుడు వాదనల్ని ఆపేసి వెల్కమ్ చేయండి ప్రజాస్వామిక వాతావరణాన్ని, పంపిణీ న్యాయం కోరుకునే బాధిత సమూహాల్ని, వాళ్ళు నడుపుతున్నటువంటి కార్యక్రమాలతో మీరు సహానుభూతి ప్రకటించండి, సంఘీభావం ప్రకటించండి, చేతులు కలపండి అని చెప్పి మాలల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులందరికీ కూడా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం.